బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హనుమకొండ జిల్లా కాకతీయ యూనివర్సిటీలో ఉద్రిక్తత నెలకొంది. కాకతీయ యూనివర్సిటీలో రాజకీయ రాముడు, సాహిత్య రాముడు, డీకోడింగ్ రామాయణం పేరుతో విరసం సెమినార్ ఏర్పాటు చేసింది. అయితే హిందూ దేవుళ్లను కించపరుస్తూ ఉపన్యాసాలు ఇస్తున్నారని ఈ సెమినారు ఏబీవీపీ విద్యార్థులు అడ్డుకున్నారు. విద్యా నిలయాల్లో ఇలాంటి విషయం చిమ్మే ఉపన్యాసాలు చేయొద్దంటూ ఆందోళనకు దిగారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. పరస్పర దాడి చేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఎన్నికల కోడ్ ఉండగా ఇలాంటి సమావేశాలు ఎలా నిర్వహిస్తారని ఏబీవీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. వీళ్లకు పర్మిషన్ ఇచ్చిన యూనివర్సిటీ అధికారులపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వేణు ఫోన్ లైన్ అందిస్తారు. వేణు, చెప్పండి, యూనివర్సిటీలో గొడవ ఎలా స్టార్ట్ అయింది, ఘర్షణకి ఎలా దారితీసింది? సాయంత్రం 6 గంటల ప్రాంతం లోపల కాకతీయ యూనివర్సిటీ లోపల లౌకిక విలువలు సాహిత్యం పేరుతోని అటు విరసం నేతలు, అదేవిధంగా లెఫ్ట్ రైటిస్టులు, అదేవిధంగా డివైఎఫ్ చెందినటువంటి నేతలంతా ఆ మీటింగ్ రాష్ట్ర స్థాయి సదస్సు ఏర్పాటు చేసుకున్నారు. ఆ సదస్సు లోపల మాట్లాడుతూ కొంతమంది కవులు రాముడు ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి లోపల పొలిటికల్ రాముడు అయ్యాడు అంటూ రామునిపై కొంత కించపరిచిన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆ విషయం తెలుసుకున్నటువంటి ఏబీవీపీ విహెచ్పి నాయకులు ఆడిటోరియం వద్దకు చేరుకొని అక్కడి నుంచి వాళ్ళని వెళ్ళగొట్టే ప్రయత్నం చేయడంతో అక్కడ సభ నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులకు, దాంతో విధంగా అటు విహెచ్పి ఏబీవీపీ శ్రేణులకు కూడా తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో ఇద్దరిపై రెండు వర్గాలు కూడా పరస్పరం ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. వెంటనే యూనివర్సిటీ అధికారులు స్థానిక పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు వచ్చి వాళ్ళని సముదాయించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఇరు వర్గాలు పోలీసుల ముందే దాడి చేసుకుని ఒకరిపై ఒకరు కుర్చీలు విసిరేసుకొని ఆ దాడికి పాల్పడ్డ పరిస్థితిపై దీంతో పరిస్థితి విషమిస్తుండడంతో కూడా స్వల్ప లాఠీచార్జ్ చేసి రెండు వర్గాలు అయితే చేరగొట్టారు. అయితే ప్రస్తుతము ఎన్నికల సమయం నడుస్తుంది. ఈ సమయం లోపల అటు రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులను కాలరాస్తూ ఒక మనోభావాలు దెబ్బతీసే విధంగా అసలు పర్మిషన్ కూడా ఇవ్వకుండా ఈ విధంగా కేయూ లోపల రామునిపై అనుచిత వ్యాఖ్యలు చేయడానికి ఎందుకు మీటింగ్ పెట్టారంటూ అటు విహెచ్పి నేతలు సీరియస్ అయ్యారు. ప్రస్తుతం ఆ సిపికి, వరంగల్ సిపితో పాటుగా వరంగల్ జిల్లా ఎన్నికల అధికారికి కూడా ఫిర్యాదు చేశారు. ఇక మరోవైపు అటు విరసం నేతలు కూడా తమపై తాము ఎవరిని కించపరచలేదు, తమకు సంబంధించినటువంటి మీటింగ్ నిర్వహిస్తుండగా విహెచ్పి ఏబీపీ నేతలు తమపై దాడికి పాల్పడారంటూ కూడా వాళ్ళు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలా ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. దీనిపై పోలీసులు ప్రస్తుతం విచారణ జరుగుతున్నారు. అయితే దీంట్లో ప్రధానంగా పర్మిషన్ లేకుండా భారీ స్థాయి లోపల ప్రజలు గుమ్ముకూడి ఇటువంటి మీటింగ్ ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు దానిపై కూడా కొంత అటు యూనివర్సిటీ విద్యార్థి సంఘాలు కూడా ఆగ్రహంగా ఉన్నాయి. దీనిపై విచారణ జరిపిన తర్వాత బాధ్యులపై కేసులు నమోదు చేస్తామంటూ కూడా పోలీసులు. అయితే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఇలా రాముడిని ప్రధానంగా చేసుకుంటూ చేస్తున్న వ్యాఖ్యలు ఎంతవరకు సమంజసం? అలాగే పర్మిషన్ లేకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేయొచ్చా? అవును, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి కూడా 3-4 నుంచి అసలు గుమికూడేందుకు అవకాశం ఉండదు. ఒకవేళ గుమికూడాల్సి వస్తే ప్రయర్ పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. అది కూడా ఎవరైనా సమావేశాలు, మీటింగులు రాజకీయ పరంగా పెట్టుకోదలుచుకుంటే ఇతర పార్టీలకు కానీ ఇతర వ్యక్తులకు కానీ ఎటువంటి వారిపై పరుష పదజాల వాడము, వారిని కించపరిచే విధంగా మాట్లాడమంటూ అఫిడవిట్ డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతనే మీటింగ్ పర్మిషన్ వస్తుంది. కానీ విశ్వవిద్యాలయం చదువుకునేటువంటి విద్యార్థులు కేయూ లోపల ఇట్లాంటి మీటింగ్ రాష్ట్ర సదస్సు ఏర్పాటు చేసుకోవడం దానికి కూడా పర్మిషన్ లేదు. దాంతో పాటుగా అందులో మాట్లాడుతున్న వక్తలు కూడా పూర్తిగా ఒక రాముని అంటే ఒక కమ్యూనిటీ పూర్తిగా దైవంగా భావించే రామునిపై కూడా ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తూ పొలిటికల్ గా రాముణ్ణి అంటగట్టేటువంటి వ్యాఖ్యలు చేయడం కూడా తీవ్రంగా దీనిపై అటు విహెచ్పి నేతలే కాదు విద్యార్థి సంఘాలు కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తారు. సో దీనిపై తమ మనోభావాలు దెబ్బతీస్తున్నారా వారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. అయితే ఎన్నికల నిబంధనల ప్రకారం ఇది కూడా ఒక తీవ్రమైన నేరంగా పరిగణించాల్సి ఉంటుంది కాబట్టి దీనిపైనే అటు విహెచ్పి సంబంధించిన నేతలు కూడా ఫిర్యాదు చేస్తారు. సో దీనిపై పోలీసులు కానీ అదే
విధంగా ఎలక్షన్ సంబంధించిన అధికారులు కానీ ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. కానీ ఇటువంటి వ్యాఖ్యలు చేసి శాంతి భద్రతలు విఘాతం కలిగించే నేపథ్యంలో కూడా ఇది ఒక తీవ్ర స్థాయి నేరంగానే పరిగణించబడుతుంది. కానీ పోలీసుల చర్య ఏ విధంగా ఉంటుందని చూడాల్సి ఉంది ప్రియా. రైట్ వేణు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.